ఈరోజు మనం వినబోతున్నటువంటి వాక్యం ఏమిటి అంటే, దేవుని యొక్క చిత్తము నెరిగి జీవించుట, దేవుని యొక్క చిత్తము చొప్పున. చిత్తము అంటే ఇష్టము. దేవుని యొక్క ఇష్టము చొప్పున మనము జీవించుట. ఎందుకు దేవుని యొక్క ఇష్టము చొప్పున లేకపోతే దేవుని యొక్క చిత్తము చొప్పున మనము జీవించాలి, బ్రతకాలి అని అంటే గనక, మనకి ఈ బ్రతుకునిచ్చింది దేవుడే. ఇంతవరకు కూడా మనల్ని కాపాడింది దేవుడే. మన జీవితంలో అత్యధికంగా అందరికంటే ఎక్కువగా మన మేలు కోరుకునేవాడు మన దేవుడే. ఆయన మేలే చేస్తాడు కానీ కీడే మాత్రం చేయడు గనుక, ఆయనకి ఇష్టమైనట్లు మనం ఉంటే చాలు. ఏమండి, ఇష్టపడి మనం దేవుణ్ణి ఆరాధించితే చాలు, ఎటువంటి కష్టము లేకుండా దేవుడు మనలను చూస్తాడు. ఇప్పుడు మనం బైబిల్ తెరిచి 143వ కీర్తన 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 143వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. కీర్తనకారుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నీవే నా దేవుడవు. మనం మొట్టమొదటిగా ఈ నిశ్చయతలోనికి రావాలి, ఈ కన్ఫర్మేషన్లోనికి రావాలి. యు ఆర్ మై లార్డ్, యు ఆర్ మై గాడ్. నీవే నా దేవుడవు, నీవే నా ప్రభుడవు. దేవుడు అనగానే, ప్రభువు అనగానే మన జీవితం అంతటి మీద కూడా ఆయన ఆధిపత్యం వహించేటువంటి వాడు. ఈజ్ ద రూలర్ ఆఫ్ అవర్ లైఫ్స్. మన జీవితాన్ని పరిపాలించేటువంటి ఒక గొప్ప నాయకుడు ఆయన. ఆయన చిత్తానికి మనం అప్పగించుకోవాలే గాని, ఆయన సమభూమి గల ప్రదేశమందు మనలను నడిపిస్తాడట. సమభూమి, ఎత్తు పల్లాలు లేనటువంటిది, కరుపు లేనటువంటిది, కంకర లేనటువంటిది, సమభూమి గల ప్రదేశమందు ఆయన మనలను నడిపించేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడట. అందుచేతన ప్రియులరా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పు. దేవుని దగ్గర మానవుడు ఎక్కడ చెడ్డవాడైపోతున్నాడంటే, దేవుని ఇష్టం కాదని నా ఇష్టమని తన ఇష్ట ప్రకారంగా జీవిస్తాడు గనుకనే కొన్నిసార్లు మన ఇష్టాలు దేవుని యొక్క ఇష్టంతో అవి సరిపోల్చబడట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు. ఆయన ఒకలాగా ఆలోచన చేస్తుంటే మనం ఒకలాగా ఆలోచన చేస్తున్నాం. అందుకని ఆయన అన్నాడు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అని అంటూనే, మీ ఎడల నాకున్నటువంటి తలంపులు ఎంతో ఉన్నతమైనటువంటివి. హల్లెలూయా. మీ గురించి మీరు చాలా చిన్నగా ఊహించుకుంటారేమో కానీ, మీ ఎడల నేను చాలా గొప్పగా ఊహించుకుంటున్నాను అని అంటాడు. మన పిల్లలు కొన్నిసార్లు, నా చదువు ఇంతటితో ఆగిపోద్దేమోలే, నేను ఇంతవరకునే చదవగలనేమోలే, లేకపోతే నా నాలెడ్జ్, నా మెమొరీ పవర్ ఇంతేనేమోలే అని ఉంటుంటే మన తల్లిదండ్రులు అనుకుంటారు, లేదు లేదు, మా పిల్లల్ని మేము చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో చూస్తాం అని వాళ్ళు కలలు గంటా ఉంటుంటారు. కనుక వారి యొక్క ఆలోచనలు మనం గుర్తించగలిగినట్లయితే మనం ఏం చేస్తామంటే, వాళ్ళ ఆలోచనలు నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత నాకు నేర్పు ప్రభువా అని అంటూ ఉన్నాడు. నేర్పు ప్రభువా అని అంటున్నాడు. దేవుని దగ్గర మనం నిరంతరము కూడా నేర్చుకోవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఆయన చిత్తానుసారంగా మనం ప్రవర్తించుట అనేటువంటిది ఒక రోజులో పుట్టి అది ఎల్లప్పుడూ ఉండేది కాదు. ప్రతి దినము కూడా దాన్ని నేర్చుకోవడమే, ప్రాక్టీస్ చేయడమే. ఈరోజు ఉదయం లేసాం,
ఏదో ఒక శోధన, ఏదో ఒక తలంపు, ఏదో చెడు ఉద్దేశం మనలోనికి వచ్చేసింది. వెంటనే ప్రభు ఇది నీ చిత్తం కాదు కదా, ఇది నీ ఆలోచన కాదు కదా, నేను దాన్ని అధిగమించి నీ చిత్తం చొప్పున నడుచుకోవడానికి నా ఆశలు చంపుకొని, నా ఉద్దేశాలు చంపుకొని, నేను నీకు ఏది ఇష్టమో అట్లాగున చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. కనుక ఇది ప్రాక్టీస్, డే బై డే ప్రాక్టీస్. ప్రతిరోజు మనం నేర్చుకోవడం వలన, ప్రతిరోజు మనం ప్రయత్నం చేయడం వలన దాన్ని ఒక రోజున పరిపూర్ణంగా నెరవేర్చినటువంటి వాళ్ళం అవుతామట. హల్లెలూయా, హల్లెలూయా. ఏ చెడు అలవాటు ఉన్నటువంటి వాడైనా దాన్ని క్రమక్రమముగా మానేస్తూ ఒక మంచి మార్గంలోనికి వచ్చేస్తారు ప్రియులారా. అందుచేత మీరు కూడా అయ్యా చాలాసార్లు ట్రై చేస్తున్నాను కానీ నేను చాలా మార్లు మరి ఫెయిల్ అయిపోతూ ఉన్నాను, నాకు నేర్పించు, దాన్ని ఎలాగున అధిగమించాలో నాకు నేర్పించు, దాన్ని ఎలాగున జయించాలో నాకు నేర్పించు, నీ ఇష్టము చొప్పున ప్రవర్తించుట నాకు నేర్పుము. చూడండి 40వ కీర్తన 8వ వచనములో, 40వ కీర్తన 8వ వచనములో, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. హల్లెలూయా. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. కొన్నిసార్లు పిల్లలు డిమాండ్ చేస్తూ ఉంటుంటారు. వాళ్ళకి కావాల్సిందేదో, వాళ్ళు వెళ్ళాలనుకున్నదేదో, వాళ్ళు చేయాలనుకున్నటువంటిదేదో ఏం చేస్తూ ఉంటుంటారు, డిమాండ్ చేస్తూ ఉంటుంటారు. వాళ్ళు చేయాలనుకున్న దాని మీద, వెళ్ళాలనుకున్నటువంటి పరిస్థితుల మీద వాళ్ళకి అవగాహన ఉండదు. కానీ తెలివైన పిల్లలు తల్లిదండ్రులను అడిగేటువంటి విషయం ఏమిటి అంటే, నేను ఎలా వెళ్ళడం నీకు ఇష్టమేనా, నేను ఎలాగున్నా చేయటం నీకు ఇష్టమేనా? అలా కాదని కొన్నిసార్లు నేను ఇలాగే చేస్తాను, నీకు నచ్చినా నచ్చకపోయినా నేను ఇట్లాగే చేస్తాను అని అనుకుని వాళ్ళ ఇష్టము చొప్పున చేసుకుంటూ వెళ్ళినటువంటి వారి యొక్క జీవితాల్లో ఎక్కడో తప్ప చాలా మట్టుకి మనం ఫెయిల్యూర్సే చూసాం, పతనాలే చూసాం. అందుచేత పెద్దల మాట వినాలి, పెద్దల సలహా తీసుకోవాలి. పెద్దల మాట సద్దన్నం మూట అన్నారు. ఈ వేసవి కాలంలో చాలా మంది చేసేటువంటిది ఏంటి అంటే సద్దన్నం తింటారు. ఎందుకో తెలుసా? ఒంటిలో చల్లగా ఉండడానికి, స్టఫ్ ఉండడానికి. అది బాడీలో చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. పెద్దల మాట కూడా అంతటి ఆరోగ్యకరంగా ఉంటుందట ప్రియులారా. అందుచేత మనము ప్రతి విషయాన్ని కూడా మన అధికారులైనటువంటి వారి యొక్క ఇష్టము చొప్పున అడిగి చేయాలి. మన తల్లిదండ్రులకి ఇష్టము చొప్పున మనం చేయాలి. మన కాపరి యొక్క ఇష్టము చొప్పున మనము చేయాలి. అందుచేత నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అంటే ఎదుటి వారిని సంతోష పెట్టడానికి మనకి ఇష్టమైన దాన్ని కూడా కష్టముతో మానేసుకుని ఎదుటి వారిని సంతోష పెట్టడం. కనుక మనము దేవుని యొక్క ఇష్టము చేయడం అనేటువంటిది మన యొక్క సంతోషంగా భావించాలి ప్రియులన. అందుచేత మన దేవుడు మన నుంచి ఆయన కోరుకునేటువంటిది ఏంటి అంటే, చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనములో యేసుప్రభు వారు ఆయన శిష్యులైనటువంటి వారికి ప్రార్థన నేర్పిస్తూ ఒక మాట అన్నారు. ఆయన మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరునుగాక. చిత్తము అంటే విల్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో. చిత్తము, నీ ఇష్టము. ఏమండి? ఇక చూడండి, చూస్తూ వినండి. నీ చిత్తము
పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. పరలోకంలో దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడుతూ ఉందట. అది భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషుల మధ్య కూడా అది నెరవేర్చబడాలి. పరలోకంలో ఏం జరుగుతుంది? దేవదూతలు ఆయన సన్నిధిని నమస్కరించి మోకరించి నిత్యము ఆయన ఆరాధన చేస్తున్నారు, ఆయనకు భయపడుతున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని సన్నిధి నుంచి పడద్రోయబడినటువంటి ఆ ప్రధాన దూత లూసిఫర్ అనుసరులు ఇక్కడ ఉన్నారేమో గాని పరలోకంలో దేవునికి వ్యతిరేకులు ఎవరు కూడా లేరు. అలాగున భూమి మీద కూడా దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలి. ఆ నెరవేర్చవలసిన బాధ్యత నీ మీద నా మీద కూడా ఉంది. ఇక మనం ధ్యానించబోయేటువంటి వాక్య భాగంలో ఆయన చిత్తం ఏంటండి అనేటువంటి ప్రశ్న మనకు రావచ్చు. కరెక్టే, ఆయనకి ఏది ఇష్టం, ఆయన యొక్క ఆలోచన ఏంటి, ఆయన తలంపు ఏంటి, ఆయన చిత్తం ఏంటి, అది చెప్తే నేను చేస్తానండి అనేటువంటి ఆలోచన మీకు రావచ్చు. వాక్య ధ్యానంలో ముందుకి మనము దాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథములో ప్రియులరా పిలువబడిన అబ్రహాము మొదలుకొని మరి అబ్రహాము కుమారుడైనటువంటి మరి ఇస్సాకు, అలాగుననే ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు, ఇజ్రాయేల్ యొక్క నాయకుడైనటువంటి మోషే, న్యాయాధిపతుల కాలంలో గిద్యోను, ప్రవక్తగా న్యాయాధిపతిగా ఉన్నటువంటి సమూయేలు, ఇలాగున మనం చూసుకుంటూ వెళ్తే యేసు ప్రభువారు, అలాగున్న అపోస్తులైనటువంటి పౌలు, వీళ్ళందరూ కూడా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చారు. దేవుని యొక్క చిత్తమును ఎరిగి వారు జీవించారు. ప్రియులరా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుచేతనంటే మనము మన సొత్తు కాదు, మన స్వాచ్ఛము కాదు. మనం ఏమై ఉన్నామంటే దేవుని యొక్క సొత్తైన ప్రజలమై ఉన్నాము. ఆయన మనల్ని కొన్నాడు తన రక్తం ఇచ్చి. మనకి మనముగా లేము గనుక, మనము ఆయన వారమై ఉన్నాము గనుక ఆయన యొక్క చిత్తమునే మనము నెరవేర్చవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ప్రియులరా, చూడండి, ఇప్పుడు అబ్రహాము దేవుని యొక్క చిత్తాన్ని ఎట్లా నెరవేర్చడం మనం చూద్దాం. ఆది కాండము, ప్రియులరా, ఆది కాండము 22వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. ఆది కాండము 22వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనేను. చూడండి, దేవునితో ఆయన భక్తులైనటువంటి వారు మాట్లాడేటువంటి విధానం చాలా బాగుంటుంది. చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఇంకా ఆయన పిలిచినప్పుడు వినయ మనస్కులై ఆయన ఎదుట వంగి, ఏమండి, ఆయన చెప్పేటువంటి మాటలు వినడం, ఇవన్నీ కూడా చాలా మాదిరికరంగా ఉంటుంటాయి. ఆ సంగతులు జరిగిన తర్వాత ఇప్పుడు అంటే ఆది కాండం 12వ అధ్యాయం మొదలుకొని 21వ అధ్యాయం వరకు కూడా కొన్ని సంగతులు జరిగిపోయాయి. పిలువబడ్డాడు, ఏర్పరచబడ్డాడు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆకాశ నక్షత్రాల వల్లే నీ సంతానాన్ని చేస్తానన్నాడు, భూమి ఇసుక రేణువుల వల్లే నీ సంతానాన్ని చేస్తానన్నాడు. ఈ మాట చొప్పున పిలువబడిన అబ్రహాము, ఏమండి, అబ్రహాము జీవితంలో 73 సంవత్సరాల వయసులో పిలువబడినటువంటి అబ్రహాము 99 సంవత్సరాల వరకు కూడా ఎన్నో శోధనల మధ్య, ఎన్నో పరిశోధనల మధ్య, ఎన్నో సమస్యల మధ్య, కొన్నిసార్లు అవిశ్వాసిగా, కొన్నిసార్లు విశ్వాసిగా, ఇలాగున కొనసాగిస్తూనే తన బ్రతుకు ఉంటా ఉంది. ప్రియులరా, ఈ సంతానం విషయంలో అబ్రహాము కొంచెం తొందరపడినటువంటి వాడే హాగరు చేత ఇస్మాయిల్ను సంతానంగా పొందుకున్నాడు. అది జరిగిన తర్వాత 17వ అధ్యాయంలో అబ్రహామా, నేను నీతో చేసిన నిబంధన నెరవేరుస్తాను, నీవు నా సన్నిధిలో నిందారహితుడిగా నడుచుకో అని అన్నాడు. ఆ తర్వాత శారమ్మని అబ్రహాముని దేవుడు దర్శించాడు. అబ్రహాముకి 100 సంవత్సరాలు, శారమ్మకి 99 సంవత్సరాలు.
ఇక ఆ శరీరం బిడ్డని కండానికి కూడా సహకరించ మృతతుల్యమైపోయినటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుట కొరకు గర్భాన్ని తెరిచి ఇస్సాకును దేవుడు బహుమానంగా ఇచ్చాడు. ఇస్సాకు పెరిగి పెద్దవాడు అవుతా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అబ్రహాము నా ఇష్టము చొప్పున చేస్తాడా లేదా? ఇటు చూడండి, నా ఇష్టము చొప్పున చేస్తాడా లేదా? నా ఇష్టం ఏదైనా చెప్పేటప్పటికి తన ఇష్టం ఏదైనా అడ్డుగా వస్తుందా అని చెప్పి దేవుడు ఒకసారి అబ్రహామును పరిశోధించ చూచాడట. అబ్రహామును ఏం చేశాడట? పరిశోధించ చూశాడట. నెహ్రూ గారి దగ్గర ఒక నమ్మకమైన సేవకుడు ఉండేవాడట. అతనంటే చాలా మందికి ప్రియులరా నమ్మిన బంటు అని పేరు కలిగినటువంటి వాడు. ఒకరోజు నెహ్రూ గారు ఆయన్ని పరీక్షించాలని చూసి ఎంత నమ్మకమైనటువంటి వాడో, నేను అప్పగించిన పనిని కానీ నేను అప్పగించిన దాని విషయంలో కానీ ఎంత నమ్మకంగా ఉంటాడో అని చెప్పి ఒకసారి పరీక్షించడానికి నెహ్రూ గారి నెత్తి మీద కాటన్ టోపీ ఉండేది కదా, అది ఒక బల్ల మీద పెట్టి ఉంచారట. పెట్టి ఉంచి ఆ వ్యక్తితో అన్నారట, నేను వచ్చే వరకు దాన్ని చాలా జాగ్రత్తగా చూడు, దాన్ని ముట్టుకోవద్దు, దాని జోలికి వెళ్ళొద్దు, అసలు నేను పెట్టిన చోట అది ఉండాలి అని చెప్పి ఆయన వెళ్ళారట. వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తికి నమ్మిన బంటుకి సందేహం వచ్చింది. ఎవరు చూడట్లేదు కదా, ఆయన అప్పగించిన పనిలో మనం తప్పిదం చేస్తే ఏమొచ్చిందిలే అని చెప్పి ఎవరు చూడట్లేదని చెప్పి ఆ టోపీ అలా తీసాడట. సామాన్యంగా పరిశోధించాడా నెహ్రూ గారు? లేదు, ఆ టోపీ కింద పిచ్చుక పెట్టాడంట. టోపీ కింద ఏం పెట్టాడండి? పిచ్చుకను పెట్టాడు. ఈ టోపీ తీయగానే ఏమైపోయింది? పిచ్చుక ఎగిరిపోయింది. ఇప్పుడు నెహ్రూ గారు వస్తారు, వచ్చిన తర్వాత టోపీ జోలికి వెళ్ళావా అంటే వెళ్ళలేదు అంటే కుదురుతుందా? చెప్పిన మాట ప్రకారంగా దాని జోలికి వెళ్లకుండా ఉన్నావా అంటే రుజువు చేయగలడా? ఎక్కడ తీసుకొచ్చి పెడతాడండి ఎగిరిపోయిన పిచ్చుకని తీసుకొచ్చి టోపీ కింద? కనుక నెహ్రూ గారు వచ్చారు, అర్థమైపోయింది విషయం అంతా. ఏమండి, ఆయన ఆజ్ఞ మేరకు గాని ఆయన చిత్తము మేరకు గాని ఆయన నడుచుకొనలేదు. దేవుడు కూడా అబ్రహామును పరిశోధించాడట. పరిశోధించినప్పుడు అబ్రహాము ఆ పరీక్షలో నెగ్గాడంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఫ్రెండ్స్ అందరూ వచ్చి అంటారు, చాలా సరదాగా సినిమాకి వెళ్దాం రండి అని అంటారు, సరదాగా బీచ్కి వెళ్దాం రండి అంటారు. ఇందులో ఒకడు అంటాడు, అరే నాకు కొంచెం తాగే అలవాటు ఉందిరా, మందు తెచ్చుకుందాం అంటాడు. ఇంకొకడికి ఇంకొక అలవాటు. ఏమండి, ఇలాగున ఎవరైనా నిన్ను ఒత్తిడి చేస్తూ నిన్ను బలవంతం చేస్తున్నప్పుడు, శోధకుడు ఆ రకంగా శోధిస్తే, దేవుడు ఒక రకంగా నిన్ను పరీక్షిస్తే నువ్వేం చేస్తావు? అలాంటి టైంలో పరిశుద్ధాత్మ దేవుడు, నాన్న వెళ్ళొద్దు, అది తప్పు, మన దేవునికి ఇష్టం ఉండదు. అల్లరితో కూడిన ఆటపాటలంటే దేవునికి ఇష్టం ఉండదు. అన్య జనాంగంతో సహవాసం అంటే దేవునికి ఇష్టం ఉండదు, వెళ్ళొద్దు. పరిశుద్ధాత్ముడు చెప్తే పరిశుద్ధాత్మను సైతం త్రోసిపుచ్చి ప్రవర్తించేవారు చాలా మంది ఉన్నారు. కనుక దేవుడు మీ విశ్వాస జీవితాన్ని ఆయన పరిశోధించినప్పుడు ఆ పరీక్షలో నెగ్గినటువంటి వారిగా, మీ ఇష్టాన్ని చంపుకుని ఆయన చిత్తమునే నెరవేర్చినటువంటి వారిగా ఉందుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును దేవుడు పిలిచాడు. అందుకతడు చిత్తము ప్రభువా అన్నాడు. ఈ చిత్తము ప్రభువా అనేటువంటి మాటలో మీరు ఏదైనా చెప్పండి, ఎంతైనా చెప్పండి, ఎంత కష్టమైందని చెప్పండి, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నటువంటి మాటే చిత్తము ప్రభువా అంటే అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే ఏం చేస్తాం?
పిల్లలకి ఏదైనా తల్లిదండ్రులు చెప్తే ఏం చేస్తారు? నాకు అసలు ఇష్టం లేదు అట్లా, నేను అలా చేయను అంటుంటారు. ఏమండి నాన్న, నీకు ఒంట్లో బాగాలేదు కదా, వేడిగా ఉంది కదా, మరి బాడీ కూల్గా ఉంటుంది, పెరుగన్నం తింటావా అంటే ఈడంటాడు, నాకు అసలు పెరుగన్నం అంటే ఇష్టం ఉండదు, నాకు టిఫినే కావాలంటాడు. ఈరోజు మనం కొనుక్కోవడానికి, చికెన్ తెచ్చుకోవడానికి డబ్బులు లేవనన్న, చారు కాసుకుందామా అంటే నాకు అసలు కుదరదు, ఏం చేస్తావో తెలీదు, నాకు చికెనే కావాలి అంటాడు. మనం ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడ్డాము కదా, ఈ రేంజ్ లో కొనుక్కుందాము అంటే లేదు, ఆ సిరిగిపోయిన ప్యాంటు 1500కి ఆడ అమ్మినా నాకు అదే కావాలి అంటాడు. ఇలాగున కొన్ని విషయాలు ప్రియులారా, దీవెన ఊరికినే రాదు, దీవెన ఊరికినే రాదు. డబ్బులు ఎవరికి ఊరికినే రావు అన్నట్లుగా దీవెన ఎవరికి కూడా ఊరికినే రాదు. ఎట్లా వస్తుంది చెప్పండి? మాట వినడంలో వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము చిత్తము ప్రభువా అన్నాడు. అంటే మీరు ఏదైనా చెప్పండి చేస్తాను, మీరు ఆజ్ఞాపించండి చేస్తాను అని అనేటప్పటికీ ప్రియులరా చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచెను, అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఈ 1 నుంచి 11 వచనాల్లో ఏం జరిగింది అంటే, దేవుడు అన్నాడు, అబ్రహామా నీకొక్కడై ఉన్నా, నీవు బహుగా ప్రేమిస్తున్నా నీ కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకొచ్చి నాకు బలిగా అర్పించే. అదేంటి ప్రభు, ఇద్దరుండి ఒక్కడిని అడిగితే బాగుండేది కదా, లేక ఒక్కడిని ఇచ్చావు, ఆ ఒక్కడి వల్లనే ఈ సంతానాన్ని ఇస్కరేణువులే చేస్తానన్నావు, అలాంటి వాడిని ఇచ్చేయమంటున్నావు ఏంటి ప్రభు అని అనలేదు అబ్రహాము. సందేహాలు ఎన్నో, ప్రశ్నలు ఎన్నో మనకి వస్తా ఉంటుంటాయి. అబ్రహాము ఏమీ అనలేదు. కానీ మనిషిగా హృదయం చాలా నొచ్చుకుంటుంది అబ్రహాముకి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? బలిపీఠం కట్టాలి, కట్టెలు పేర్చాలి, కొడుకును ఏం చేయాలి చెప్పండి? దాని మీద కట్టి పడుకోబెట్టేయాలి, అబ్రహాము కత్తెత్తాలి, ఇస్సాకు గుండెలోనికి దించాలి. ఇదేదో శత్రుత్వంతో చేస్తే, ఒకవేళ ఆ కోపంలో కన్ను కానక ఏదైనా చేయొచ్చేమో గాని, ఎంతో ప్రేమతో చూసుకుంటున్నటువంటి ఇస్సాకును అట్లా చేయాలంటే చాలా కష్టం, అట్లా చేయాలంటే చాలా కష్టం. అయినప్పటికీ కూడా అబ్రహాము చేయడానికి ఇష్టపడ్డాడు. యోబు అంటాడు, నా స్వంత అభిప్రాయాన్ని, నా ఇష్టాన్ని నీకంటే ఎక్కువగా నేను ఎంచట్లేదు అని ఉంటుంటాడు ప్రియుల. దేవుని మహిమ కలుగును గాక, హల్లెలూయా. దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమించకూడదు అని దేవుడు ఒకవేళ పరీక్ష పెడితే అది అబ్రహాము ఇస్సాకును అర్పించినట్లుగానే ఉంటది ప్రియులరా. కనుక దేవుడు కోరుకున్నాడు, ఇచ్చేశాడంతే. దేవునికి ఇచ్చేటువంటిది కొన్నిసార్లు స్వేచ్ఛార్పణ ఉంటుంది. స్వేచ్ఛార్పణ అంటే ప్రతి ఒక్కరూ వారి యొక్క ధన సమృద్ధిలోంచి ఇచ్చారు. ఈమె అయితే తన జీవనము 2 కాసులు ఉన్నవి, ఆ 2 కాసులు కూడా ఇచ్చేసింది. యేసు ప్రభు వారు ఎవరిని మెచ్చుకున్నారంటే, ఇదిగో రేపటి సంగతి ఎట్లా అని ఆలోచించకుండా, ఉన్నది ఇదే ఇచ్చేనా అని ఆలోచించకుండా ఇచ్చినటువంటి ఆమె యొక్క హృదయ అర్పణ యేసు ప్రభు వారు మెచ్చుకున్నారు ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కలిగి ఉన్నప్పుడు ఇవ్వడం గొప్ప సంగతి కాదండి, అనుకూలంగా ఉన్నప్పుడు ఆరాధించడం గొప్ప సంగతి కాదండి, ప్రతికూల పరిస్థితులలో మనం ఆరాధించడమే గొప్ప సంగతి. మన టైం టేబుల్ బిజీగా ఉన్నప్పుడు ఆ షెడ్యూల్ కాదని పక్కన పెట్టేసి దేవుని దగ్గరికి రావడమే గొప్ప సంగతి అండి. సో పెయిన్ఫుల్గా
ఇస్తూ ఉన్నాడు. అందుచేత మరలా దేవుడు ప్రత్యక్షమై అబ్రహామా అబ్రహామా అని పిలువగా అబ్రహాము చిత్తము ప్రభువా, ఏమండి చిత్తము ప్రభువా అని అంటున్నాడు. కత్తి ఎత్తినప్పుడు ఆ పిలుపు వచ్చింది ప్రియులారా. అబ్రహాము అని పిలిచినప్పుడు అబ్రహాము చిత్తము ప్రభువా. దించేయమంటారా, పొడిచేయమంటారా, బలి ఇచ్చేయమంటారా? ఎందుకు మరలా మధ్యలో మీరు పిలిచారు? ఆ ప్రాసెస్ అంతా చేస్తున్నాను కదా అని అంటే, దేవుడు నరబలిని కోరుకునేవాడు కాదు. నరుల కొరకు తానే బలి అయ్యాడు తప్ప ఏ వ్యక్తిని కూడా బలి కోరుకునేవాడు కాదు ఆయన. అందుచేత అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా, నీకు లేక లేక ఒక్కడే ఉన్నటువంటి కుమారుని నాకు ఇచ్చుట్లో నువ్వు వెనుకంజ వేయలేదు గనుక ఇందును బట్టి నీవు నా యందు భయభక్తులు గలవాడవని నాకు అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చిత్తము జరిగించు వారిలో ఆయన గ్రహించేటువంటిది ఏంటంటే, నీవు నా యందు భయభక్తులు గలవాడవని నాకు అర్థం. ఎన్నో ప్రేరేపణలు మనకు వస్తూ ఉంటుంటే వాటిని అన్నిటినీ కాదని పక్కకి తోసేసినప్పుడే ప్రభు అంటాడు, ఇదిగో నీ శరీరం పులకించే విధంగా, నీ శరీరం సంతోషించే విధానంగా ఇన్ని అవకాశాలు నీ ముందు పెట్టినప్పుడు కూడా నువ్వు వాటిని కాదని శరీరాన్ని నలగొట్టుకొని పరిశుద్ధాత్మకే చోటిచ్చి నీవు పాపము జోలికి వెళ్ళలేదు అంటే నీవు నా యందు భయభక్తులు గలవాడవని నాకు ఇప్పుడు గ్రహింపు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని యొక్క చిత్తమును జరిగించువాడే నిరంతరము కూడా నిలిచేటువంటి వాడు. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియులరా, యాకోబు ఆదికాండము 46వ అధ్యాయము 2-3 వచనాలలో మనం చదువుదాం. ఆదికాండము 46వ అధ్యాయము 2-3 వచనాలు. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, వీళ్ళందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నటప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచనలు ఎన్నో విధాలుగా ఉండొచ్చు, కానీ వాళ్ళు దేవుని యొక్క ఆలోచనని నెరవేర్చుకుంటూ వచ్చారు. ఇస్సాకుతో అన్నాడు దేవుడు 26వ అధ్యాయం ఆదికాండములో, ఇస్సాకు నువ్వు గెరారులోనే ఉండు, ఐగుప్తుకు వెళ్ళకు, నేను ఇక్కడ నిన్ను పోషిస్తాను అని చెప్పి కరువు కాలంలో ఇస్సాకు విత్తనము వేయగా ఏమని ఇస్సాకు 100 ఫలం పొందాడు. ఆ 6వ వచనంలో అంటాడు, ఇస్సాకు మీ నాన్న నా మాట వింటూ వచ్చాడయ్యా, నువ్వు కూడా నా మాట వింటే దీవించబడతావు అని చెప్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నీ బిడ్డలు చూసినప్పుడు, నిన్ను నీ తమ్ముడు చూసినప్పుడు, నిన్ను నీ అక్క చూసినప్పుడు, నిన్ను నీ వారు చూసినప్పుడు ఏమనిపించాలి అంటే, ఇగో వాళ్ళు దేవుని మాట వింటున్నారు, నేను కూడా దేవుని మాట వినాలి. ఏసేపు ఐగుప్తులో ఉన్నాడు, ఏసేపు బ్రతుకున్నాడు అనేటువంటి సంగతి యాకోబుకు తెలిసింది. ఏసేపు కబురు పెట్టాడు, మీరు ఆ కరువు కాలంలో ఎందుకుంటారు, ఆ కరువు ప్రదేశంలో ఎందుకుంటారు, ఐగుప్తుకు రండి, నేను మీకు సమృద్ధిగా ఆహారాన్ని ఇస్తాను అని ఏసేపు కబురు పెట్టాడు. అప్పుడు యాకోబు సందిగ్ధంలో పడి ఉంటాడు, వెళ్ళనా వద్దా, వెళ్ళనా వద్దా, వెళ్ళనా వద్దా. దేవుడు నన్ను దీవిస్తానన్నాడు, నేను ఐగుప్తుకు వెళ్ళి ఫరో కింద నేను ఎందుకు ఉండాలి, ఏసేపు చెప్పినంత మాత్రాన్ని నేను వెళ్ళిపోవాలా? ఏమండి, ఇలాగున్న కొన్నిసార్లు కూడా ఎవరేది చెప్పినా గొర్రెల్లాగా బుర్ర ఊపేయడం మన బలహీనత. వచ్చిన ప్రతి ఆలోచన చొప్పున చేసుకుంటూ వెళ్ళిపోవడం మనం తప్పిదం. నలుగురిని అడగాలి, అంతకంటే ఎక్కువగా దేవుని దగ్గర మోకరించి అడగాలి మనం. ఇది ఎట్లా చేయమంటావా ప్రభువా, వద్దంటావా? ఇది ఇవ్వమంటావా ప్రభువా, వద్దంటావా? వెళ్ళమంటావా ప్రభువా, వద్దంటావా?
అడగమంటావా ప్రభువా, వద్దంటావా? ఇలాగున్న ప్రతి విషయాన్ని కూడా దేవుని సన్నిధిలో మోకరించి ఆయన చిత్తమేదో ఎరిగి తెలుసుకుని మనం నడుచుకున్నటువంటి వారమైతే ఆపదలో పడము. ఆయన సరి అయినటువంటి మార్గమునే మనకు చూపిస్తాడు. ప్రియులరా, ఈ ఆలోచన దేవుని దగ్గర చేయక మనం కొన్నిసార్లు శోధనలో పడిపోతున్నాం. ఇక్కడ యాకోబు సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితులలో దేవుడు అంటూ ఉన్నాడు, ఆ రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయిల్ను పిలిచాను. అతడు చిత్తము ప్రభువా అనేను. ఏమన్నాడు చెప్పండి? చిత్తము చెప్పండి ప్రభువా, చెప్పండి అని అనగానే దేవుడు ఏమన్నాడు? ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్లే ముందు ఎవరి మాట తీసుకుని వెళ్ళాడు? వెళ్లే ముందు ఎవరి ఇష్టాన్ని తెలుసుకుని వెళ్ళాడు? వెళ్లే ముందు ఎవరి సలహా మేరకు వెళ్ళాడు? దేవుడు. హల్లెలూయా. సామాన్య మానవుల సలహా కాదు. కొన్నిసార్లు నిన్ను గోతులో దించాడని కూడా తప్పుడు సలహాలు ఇస్తా ఉంటుంటారు. వాళ్ళు దోషం చేయగా నీ మీద కూడా దోషం వచ్చేలాగా వాళ్ళు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంటారు. జాగ్రత్త సుమ. కనుక వెళ్ళవలసినటువంటి ప్రదేశానికి వెళ్ళాలా వద్దని సందిగ్ధంలో ఉన్నటప్పుడు దేవుడు అన్నాడు వెళ్ళు అని చెప్పాడు. ప్రియులారా, కనుక దేవుడు చెప్పాడు గనుక ఐగుప్తుకు వెళ్ళడానికి యాకోబు వెనుకంజ వేయలేదు. అక్కడికి వెళ్ళాడు. ఐగుప్తులో దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. 70 మందిగా వెళ్ళినటువంటి వారు 6 లక్షల జనాంగం అయ్యారు. 400 సంవత్సరాలు పైబడి వారు అక్కడ జీవించగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని ఊరి ప్రయాణాలు, కొన్నిసార్లు కొన్ని పెళ్ళిళ్ళు, కొన్నిసార్లు కొన్ని ఉద్యోగాలు, వాటిలో దేవుని ఆలోచన ఉండదు. కానీ అవి చేసుకుంటూ వెళ్ళిపోవడం వలన వాటిలో పతనం, ఆగిపోయే పరిస్థితి కనబడతా ఉంటుంది. ప్రయత్నం అంతా కూడా బూడిదలో పోసినటువంటి పన్నీర్లాగా అయిపోతూ ఉంటుంది. కనుక అబ్రహాము దేవుని మాట విన్నాడు, ఇస్సాకు దేవుని మాట విన్నాడు, యాకోబు దేవుని మాట విన్నాడు. ప్రియులారా, ఇక మూడవదిగా మనం చూస్తే మోషే. నిర్గమకాండము 3వ అధ్యాయము 1, 4, 7 వచనాలు చదువుకుందాం ఒకసారి. నిర్గమకాండము 3వ అధ్యాయము 1, 4, 7 వచనాలు. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచ్చో ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. మంచిది. 4వ వచనం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా. దేవుడు పిలవగానే చిత్తము ప్రభువా అన్నారు. ఉదయకాలం మందు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి లేపి ప్రార్థన చేసుకో అంటే ఇంకా దుప్పడు ముసుగేసుకుని పడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేకపోతే లేచి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? బైబిల్ చదువుకొని పరిశుద్ధాత్మ దేవుడు అంటే నీతోటి స్పెషల్గా మాట్లాడాల. పెద్ద లౌడ్ స్పీకర్లు డీజే పెట్టేసి ఆకాశంలో మన పేరు చెప్తే చేస్తాడు. అలా చెప్పడం ఆయన హృదయంలో ప్రేరేపిస్తాడు. తెలిసిపోద్ది నీకు. పలానా పరిచర్య చేయాలి అంటే, పలానా వ్యక్తిని దర్శించాలి అంటే చెప్తాడు దేవుడు. నా జీవితంలో అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎన్నో చూశాను ప్రియులరా. ఆయన చెప్పినప్పుడు చేయగా ఫలితాలను కూడా చూశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మోషేని పిలిచాడు. ఆ కాలుచున్నటువంటి పొదలో నుంచి అతను కూడా ఏమని అన్నాడు చెప్పండి? చిత్తము ప్రభువా అని అన్నాడు. ఇక 7వ వచనం చదువుదామా? మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజలను నిశ్చయముగా చూచి తిని పళ్ళలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. మోషే,
నేను ఎందుకు నిన్ను పిలిచానో తెలుసా? అబ్రహాము, నేను ఎందుకు నిన్ను పిలిచానో తెలుసా? నీ కుమారుని తీసుకొచ్చి బలి ఇచ్చేస్తావో లేదో అని నిన్ను పరీక్షించడానికి. యాకోబు, నేను ఎందుకు నిన్ను పిలిచానో తెలుసా? నీవు నా చిత్తము చొప్పున అబ్రహాముకి ఇచ్చిన దర్శనంలో భాగంగా నువ్వు ఐగుప్తుకు వెళ్ళాలి. మోషే, నేను నిన్ను ఎందుకు పిలిచానో తెలుసా? నా ఆలోచన చొప్పున బాధింపబడుతున్నటువంటి ఇజ్రాయిల్లను విడిపించి నువ్వు కనాను దేశానికి తీసుకుని వెళ్ళాలి. ఇలాగున ఆయన పిలిచిన ప్రతి పిలుపులో కూడా ఒక ఆలోచన ఉంది ఆయనకి. నీ పిల్లలు ఊరికనే పిలవు కదా, వాళ్ళతో ప్రేమగా ఉండడానికో, వాళ్ళకి ఏదో పని చెప్పడానికో, లేకపోతే వాళ్ళకి ఏదో చేసి పెట్టడానికో పిలుస్తావు కదా. దేవుడు పిలిచిన పిలుపునకు మనము లోబడి ఉండాలి. దేవుని యొక్క చిత్తము చొప్పున మనము చేసేటువంటి వారముగా ఉంటూ ఉండాలి ప్రియులరా. అందుచేత మోషే ఇంకేమీ మాట్లాడలేదు. మోషే దేవుని యొక్క ఇష్టము నెరవేర్చడానికి, నేను అల్పుడను ప్రభువా, నోటి మాంద్యం గల వాడను ప్రభువా, నేను నీ నోటికి నోరై ఉంటాను, ఇదిగో నేను నీకు దేవుళ్ళలాగా ఉంటాను, దేవుణ్ణి ఉంటాను, నువ్వు వెళ్ళు అని మోషేను పంపించాడు. మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశంలోంచి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా కానాను దేశానికి నడిపించబడ్డారు. దేవునికి స్తోత్రం. అలా హల్లెలూయా. వ్యక్తిగతంగా నిన్ను పిలుస్తాడు, ఇతరుల కొరకు దేవుడు నిన్ను పిలుస్తాడు. ఆయన ఎదర చేయబోయేటువంటి కార్యములు నీతో ముందు చెప్పకపోయినా, నువ్వు ఎరగకపోయినా, ఆయన తలంపుల్లో ఏదో ఉంది గనక ఆయన పిలుస్తాడు. ఆయన పిలిచిన ప్రతి పిలుపులో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం ఉంది ఆయన నిన్ను వాడుకోవడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులరా, మనం ఎందుకు పిలువబడ్డాం, ఎందుకు ఏర్పాటు చేయబడ్డాం అని మనం చూసినట్లయితే చూడండి ప్రియులరా, యేసు ప్రభువారు ఈ లోకానికి తండ్రి అయినటువంటి యెహోవా ద్వారా పంపబడినప్పుడు ఆయన కూడా యోహాను సువార్త 4వ అధ్యాయము 34, 36 వచనాలు మనం చదివితే చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 34 వచనం, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏం జరిగింది అంటే, వారు సమరయ అనేటువంటి ఒక గ్రామం దగ్గరికి వెళ్ళారు. సమరయులు యూదులతో సాంగత్యము చేయరు. మన భారతదేశంలో కుల భేదాలు ఎట్లా ఉండేవో ఇప్పుడైతే లేవు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు జరుగుతున్నాయి, అందరూ కలిసే ఉంటున్నారు, అందరూ ప్రయాణాలు చేస్తున్నారు. వాళ్ళ కూరలు వీళ్ళు వేసుకున్నారు, వీళ్ళ కూరలు వాళ్ళు వేసుకుంటున్నారు, వాళ్ళ భోజనాలకు వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళ భోజనాలకు వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడైతే ఆ తాళతమ్యత ఏమీ కూడా లేదు. అలనాడు సమరయులు, ఈ సమరయుల గురించి పెద్ద చరిత్రనే ఉంది చెప్పుకోవాలంటే. సమరయులతో యూదులు సాంగత్యం చేయరు, కానీ యేసు ప్రభు వారు యూదుడై ఉండి సమరయ స్త్రీతో యాకోబు బావి దగ్గర ఒంటరిగా మిట్ట మధ్యాహ్నమందు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోపల శిష్యులు ఊర్లోనికి వెళ్ళారు, కొంత ఆహారం తీసుకుని వచ్చి తెచ్చారు. తెచ్చిపెట్టి, ప్రభువా ఇగో మనం భోజనం చేద్దాం రా అని అంటే, అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయో నాకు ఆహారమై ఉంది. హల్లెలూయా. కొంతమంది సుఖానికి బానిసలైపోయి, తిండికి బానిసలైపోయి దేవుని యొక్క చిత్తాన్ని తిరస్కరిస్తున్నారండి చాలా మంది. తల్లిగా నీ బాధ్యత రేయి మొదటి జామున ప్రార్థన చేయమంటే నీ నిద్ర దేవుని యొక్క చిత్తాన్ని దూరం చేస్తా ఉంది. ఏమండి, కొంతమంది ఎందుకు దేవుని సన్నిధికి రాలేదు అంటే, కొన్నిసార్లు భోజనం కారణం, ఆహారము కారణం. ఆహారము చేత దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నారు. ఆహారం కొరకు దేవుని శోధించారు, ఆహారం కొరకు దేవుణ్ణి వాళ్ళు విసిగించారు ప్రియులరా. అయితే యేసుప్రభు వారు అన్నారు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట. మన ఎడల కూడా దేవుని చిత్తం ఒకటి ఉంది. మీరు ఎన్నో అనుకున్నా కానీ ఒకే ఒక్కటి ఏంటి అంటే,
పరిశుద్ధంగా జీవించుట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా యేసు ప్రభువారు 6వ అధ్యాయం 39వ వచనంలో అన్నారు, యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనంలో ఆయన అన్నటువంటి మాట, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుంచి దిగి వచ్చి తిని. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందావో, ఎప్పుడైతే నువ్వు సంఘంలో చేర్చబడ్డావో, నీకంటూ ఒక సంఘం ఉంది, నీకంటూ ఒక సేవకుడు ఉన్నాడు, నీ మీద ఒక అధికారిగా ఉన్నాడు. ఇక మీదట నీ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి కాదు. ఆదివారం నీ ఇష్టం కాదు, దేవునికి ఇష్టం చొప్పునే. నీ ప్రతి పనిలో నీ ఇష్టం కాదు, నీ సేవకుడి యొక్క ఆలోచన చొప్పునే. అందుచేత నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను రాలేదు. యేసుప్రభువారు తన ఇష్టాన్ని నెరవేర్చుకోలేదట. ఆయన దేవాది దేవుని యొక్క కుమారుడై ఉండి కొన్నిసార్లు మనం గాని మన పిల్లల్ని గాని చూస్తూ ఉంటుంటాం, మన తల్లిదండ్రులతో ప్రమేయం లేకుండా కొంతమందికి మనం మాట ఇచ్చేస్తూ ఉంటుంటాం. మన తల్లిదండ్రులతో ప్రమేయం లేకుండా అలాగేనండి, ఇలాగేనండి, వచ్చేస్తానండి, చేసేస్తానండి, ఇచ్చేస్తానండి అని ఉంటుంటాం. కానీ కొంచెం ఆలోచన చేసి, అమ్మ ఏమంటుందో అడుగొస్తాను ఉండండి, నాన్న ఏమంటారో అడుగొస్తాను ఉండండి. కొన్నిసార్లు పెళ్లి సందర్భాల్లో కూడా కొంతమంది, మా మమ్మీకి డాడీకి నచ్చితే నాతో ఏముంది కానీ నాకు నచ్చినట్టే, వాళ్ళకి నచ్చితే ఏంటి, నచ్చపోతే ఏంటి, నాకు నచ్చేసింది అని కొంతమంది. ఏమండి, కొన్నిసార్లు కొన్ని విషయాలు, ఏదన్నా ఇంట్లో వస్తువు ఎవరు వచ్చి అడిగారు అనుకోండి, ఇచ్చేయడమే. డబ్బులు అడిగితే ఇచ్చేయడమే, వస్తువు అడిగితే ఇచ్చేయడమే. ఇక అమ్మని నాన్న ఏం అడగొద్దా? మమ్మీ నా ల్యాప్టాప్ అడిగారో, నా కంప్యూటర్ అడిగారో, నా బుక్ అడిగారో, నా సెల్ అడిగారో, ఇమ్మంటావో మమ్మీ అని అడగొద్దా? అడగని అవసరం లేదు, ఇచ్చేయడమే. ఇంకా అవతలోడు మోసగించి కనబడకుండా చేసేస్తాడు దాన్ని. ఆ తర్వాత తెలుస్తుంది బాధ. కానీ ప్రియులరా, యేసుప్రభు అన్నారు, నా ఇష్టం కాదు, నేను దేవుని యొక్క ఇష్టమును నెరవేర్చడానికి నేను వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మన సొంత ఆలోచనలు ప్రక్కన పెట్టి ప్రతి విషయంలో కూడా, అందుచేతనే జ్ఞాని అయినటువంటి సొలొమోను ఒక మాట అన్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనకుండా నీ పూర్ణ మనసుతో యెహోవా యందు నమ్మిక ఉంచు. ఇలాగున్న చేజార్చుకున్న వాళ్ళు చాలా మంది బాధితులు ఉన్నారండి. అలాంటి బాధితుల్లో దేవుని కృపను బట్టి మేము కూడా అయ్యాం. ఏమండి, చాలా 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 ఆలోచిస్తే చాలా కొంచెం ఆలోచించి చేస్తుంటాయి, కొంచెం సంప్రదించి చేస్తుంటాయి, కొంచెం అడిగి చేస్తుంటాయి, దీని గురించి లోతుగా ఆలోచించి చేస్తుంటాయి, కొంచెం బాగుండేది. అందుచేత ప్రియులరా, యేసుప్రభు వారు అన్నారు, చూడండి, నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను చాలాసార్లు మీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారేమో. నీవు నీ సొత్తు కాదు, నీవు వెల పెట్టి కొనబడినటువంటి వ్యక్తివి. హల్లెలూయా. నీకు ఆలోచన చెప్పేవాడు ఒకడు ఉన్నాడు, నీకు సరి అయిన మార్గాన్ని చూపించే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళు, ఈజ్ ద బెస్ట్ కౌన్సిలర్. కొన్ని సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు నిర్ణయాలు తీసేసుకుంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. ఇది ఇలా తీసుకోవడం వల్ల దీంట్లో ఇంత నష్టం ఉంది, ఇంత లాభం ఉంది, ఏం చేస్తారు మీరు? అప్పుడు ఈ నష్టాన్ని లాభాన్ని వాళ్ళు టాలీ చేసుకుని వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కొంచెం వెనక్కి వస్తారు. భార్యాభర్తలు విడిపోదాం అనుకున్నారు అనుకోండి, కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళకి. ఏమండి, ఆస్తి తగాదాల దగ్గర కౌన్సిలింగ్ ఇస్తా ఉంటుంటారు. కనుక ప్రియులరా, యేసుప్రభు వారు కూడా ప్రతి విషయాన్ని కూడా తండ్రి అయినటువంటి దేవునితో చెప్తూ ఆయన యొక్క ఆలోచన మేరకు చేసుకుంటూ వెళ్ళారు. ప్రియ సహోదరుడ సహోదరి, ఆలోచనకర్తలు అనేక మంది ఉండుట మనకి ఆశీర్వాదకరం.
అందుచేత మన ఇష్టము చొప్పున ఏది కూడా కాదు, సమస్తము కూడా సేవకుని ఇష్టం చొప్పున, పెద్దల ఇష్టం చొప్పున, దేవుని ఇష్టం చొప్పున, సంఘము యొక్క ఇష్టము చొప్పున మనం చేసుకుంటే వెళ్తే ఆశీర్వాదం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు గాని అది తుదకు ఎక్కడికి నడిపిస్తుంది? మరణానికి నడిపిస్తుందట. నేను బాగుంది అనుకుని వెళ్ళిపోతాడట, మరణమే ఎదురవుతుందట. చూడ్డానికి చాలా చక్కగానే కనబడుతుంది, అది బాగానే కనబడుతుంది అది, కానీ జాగ్రత్త సుమ. ఇక దేవుని యొక్క వాక్యం మనకి ఏం బోధిస్తుందంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. టైం అవుతోంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6, 7 వచనాలు. మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించాలి. దేవుడు ఏం చెప్పాడు? నీ కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి కూడా తెలియకూడదు. కొన్ని సంఘాల్లో వాళ్ళ పేరు కానుకల టైంలో చదివితే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనైనా మర్చిపోతే పెద్ద గొడవే. ఇంకొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఆ ఫ్యాన్ల మీద వాళ్ళు సంఘానికి ఇస్తూ దాని మీద పేర్లు రాస్తారట. ఒక రెక్క మీదేమో ఆ ఇంటి యజమాని పేరు, ఇంకో రెక్క మీదేమో ఆ ఇంటి యజమానురాలి పేరు, ఇంకో రెక్క మీదేమో కొడుకు పేరు. ఇలాగ ఫ్యాన్ 3 రెక్కల మీద 3 పేర్లు ఉంటాయి. ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంటే ఎక్కడ కనబడతాయి ఆ పేర్లు? కనబడవు కదా. అందుకని ఆ సమర్పించిన వాళ్ళు అంటారట, పాస్టర్ గారు మేము వచ్చేదాకా ఫ్యాన్ వేయకండి, వచ్చిన తర్వాత వాళ్ళే వేస్తారట. ఎంత ఎండాకాలమైనా ఒకటిలోనే ఎడతారట. ఎందుకో తెలుసా? నెమ్మదిగా తిరుగుతున్నప్పుడైనా కొంచెం మా పేర్లు కనబడతాయేమో అని. దాని మీద నెమ్మదిగా తిరుగుతున్నప్పుడైనా కొంచెం మా పేర్లు కనబడతాయేమో అని. ఎందుకు ఆర్భాటం దేవునికి ఇచ్చే విషయంలో? అందుచేత ప్రియులరా, అపోస్తుడైనటువంటి పౌలు అన్నాడు, మనుషులను సంతోషపెట్టినట్లు చేయక దేవునికే కనబడినట్లుగా దేవుని యొక్క చిత్తమును మనపూర్వకంగా మీరు జరిగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీవిచ్చినదేదో దేవునికి తెలుసు. దాన్ని 10 మందిలో చదివితే అంత, చదవకపోతే అంత, దేవునికి తెలుసు. కాబట్టి మనుషులను సంతోష పెట్టాలి అని ఏం చేస్తూ ఉంటుంటారట? చేస్తూ ఉంటుంటారట. చూడండి 7వ వచనం మనం చదివితే, మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా చేయుడి. ఇక దెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చూడండి ప్రియులరా, చూడండి దేవుని యొక్క చిత్తము మన ఎడల ఏంటి? వాట్ ఈస్ ద గాడ్స్ విల్ అబౌట్ అస్? పాత నిబంధనలో భక్తులందరూ కూడా ఆయన పిలిచినప్పుడు ఏమని అన్నారు అంటే, ఆయన పిలిచినప్పుడు ఏమని అన్నారు అంటే, ఇంగ్లీష్లో ఒక చక్కని మాట ఎక్కువగా ఉంటుంటారు. హియర్ ఐ యామ్, నేను ఇక్కడ ఉన్నాను ప్రభువా మీరు చెప్పండి. ఏంటి దేవుని యొక్క చిత్తము మన పట్ల అని మనం చదివితే, దెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఇప్పుడు నా ఎడల దేవుని చిత్తం ఏంటి? 1వ పాయింట్, మీరు పరిశుద్ధంగా ఉండాలి, జారత్వానికి దూరంగా ఉండాలి. జారత్వం అంటే మీరు కేవలం వ్యభిచారం అనే అనుకుంటారు. హృదయంలో మోహించిన డబ్బైనా, బంగారమైన, నీ సొంత సొగసైన, నువ్వు ఇష్టపడేది, ప్రియముగా ఎంచేది ఏదైనా, దానితో జారత్వము జరిగిస్తున్నట్లే. జారత్వమునకు దూరముగా ఉండుటయే మీరు పరిశుద్ధులగుటయే దేవుని యొక్క చిత్తము. నా ఎడల దేవుని చిత్తం ఏంటండి? సరే, దేవుని చిత్తం చొప్పున నేను చేయాలి. నా ఎడల దేవుని చిత్తం ఏంటి? పరిశుద్ధంగా ఉండడం, అపవిత్రమైన దాన్ని ముట్టకుండడం, అపవిత్రమైన స్థలాలకు వెళ్ళకుండడం. ఇది దేవుడు నీ ఎడల కోరుకుంటున్నటువంటి ఆయన యొక్క ఆలోచన అయి ఉంటూ ఉంది ప్రియులారా. ఇక రెండవదిగా మనం చూస్తే 5వ వచనంలో పరిశుద్ధత యందును, 4వ అధ్యాయం 5వ వచనంలో పరిశుద్ధత యందును, ఘనత యందును,
తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని యొక్క చిత్తము. పరిశుద్ధత యందును ఘనత యందును, పరిశుద్ధత యందును ఘనత యందును. పరిశుద్ధత అనేటువంటిది నీ పర్సనల్, ఘనత అనేటువంటిది 10 మందిలో నాకు పాట ఇచ్చారా, నాకు ప్రార్థన ఇచ్చారా, నా పేరెట్టి ప్రార్థన చేశారా, నన్ను గొప్పగా చెప్పారా. ఘనత ఘనత కావాలి వీళ్ళకి, ఎప్పుడూనో ఘనత కావాలి. కనుక ప్రియుల, ఈ ఘనత కొరకు చేయలేని ప్రయత్నాలు అంటూ ఏవి కూడా ఉండవు. ఘనత దక్కలేదని చాలా మంది నీరసిల్లిపోయి ఆయాసం తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉంటుంటారు కొంతమంది. ఈ గొప్ప ఘనత వాళ్ళందరూ పట్టు చీరలు కట్టుకుని వెళ్ళారు, నేను మామూలు చీర కట్టుకుని వెళ్తే ఏం బాగుంటుంది, ఇదొక బాధ. వాళ్ళందరూ కారులో వెళ్ళారు, నేను సైకిల్ మీద వెళ్తే ఏం బాగుంటుంది, మనల్ని ఎవరు లెక్క చేయరు. ఘనత పరిశుద్ధత యందును ఇంకా ఘనత యందును తన తన ఘట్టములను ఎట్లు కాపాడుకొనవలనో ఎరిగి ఉండాలి. నువ్వు ఎరగడం దేవుని చిత్తం. నువ్వు ఎరగకపోతే అది దేవుని చిత్తం కాదు. కనుక పరిశుద్ధతను ఎరిగినటువంటి వాడు యేసేపు ఏం చేశాడో తెలుసా? పోతిఫరు భార్య యొక్క ఆ రిక్వెస్ట్ ని త్రోసిపుచ్చేశాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం, హెబ్రీ 10:36లో, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క చిత్తము నెరవేర్చినటువంటి వారై వాగ్దానాన్ని పొందుకోవాలి అంటే మీకు ఓరిమి కావాలి, మీకు ఓరిమి కావాలి. మీరు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు, మంచిదే. నేను దేవుని కొరకు పరిశుద్ధంగా జీవిస్తున్నానండి, ఒక మత్తు పదార్థాలు వ్యసనం నాకు లేదు, ఒక పరస్త్రీ పరపురుషుడు వ్యామోహం లేదు, ఒక విగ్రహారాధన లేదు, నేను తిట్టుబోతుని కాదు, నేను దొంగను కాదు, నేను అబద్ధికుని కాదు, నేను మోసగాడిని కాదు, నేను తల్లిదండ్రుల దోషకుణ్ణి కాదు, దేవునికి దూరం అయిపోయినటువంటి వాడిని కాదు, నాకెందుకు ఆయన యొక్క వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడట్లేదు అని మీరు అనుకుంటే, దేవుని యొక్క చిత్తము నెరవేర్చినటువంటి వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూనే ఓపిక లేనటువంటి వారు దేవుని యొక్క వాగ్దానాన్ని పొందలేరట, వాగ్దానాన్ని పొందలేరట ప్రియులరా. అందుచేత మనం చూసినట్లయితే చూడండి ప్రియులరా, ఓరిమి చాలా అవసరం. యేసుప్రభువు వారు లూకా సువార్త 22వ అధ్యాయం 43, 44, 45 వచనాలలో చూడండి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూనే ఆయన ఓర్వలేని పరిస్థితులలో, అంటే ఓర్చుకొనలేనటువంటి పరిస్థితులలో యేసుప్రభువు వారు ఒక ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఏంటి అంటే, గెత్సేమనే తోటకు వెళ్ళిన తర్వాత రేపటి దినమున ఆయన పొందబోతున్నటువంటి సిలువ శ్రమలను ముందుగానే ఎరిగినటువంటి వాడై ఎందుకోసం వచ్చాడో తెలుసు, ప్రతి విషయాన్ని కూడా తండ్రితో సంప్రదిస్తూ చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఈయన, నేను మనిషిని కదా, ఆయన చిత్తమును కలువరి సిలువ విషయంలో నెరవేర్చలేనేమో అని చెప్పి ఆయన ఏమన్నాడో తెలుసా? తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, నీ చిత్తమైతే ప్రభువా నేను వెళ్ళలేను ఆయన, నేను చేయలేను ఆయన, నా వల్ల కాదు ప్రభువా, నీకు ఇష్టమైతే నాకు మాన్పించే ప్రభువా అని కొన్నిసార్లు మనం కూడా కొన్నిసార్లు, ఎందుకు ప్రభువా, నిన్ను నమ్ముకున్నాను, విశ్వాస జీవితంలో జీవిస్తున్నాను, ఎన్ని కష్టాలు వస్తున్నాయి అనుకుంటున్నావు, ఎన్ని శోధనలు వస్తున్నాయి అనుకుంటున్నావు, ఎన్ని శ్రమలు వస్తున్నాయి అనుకుంటున్నావు, ఇంకెందుకులే నన్ను తీసుకో ప్రభువా, నాకు మంచి మరణం ఇచ్చే ప్రభువా. భక్తుడైనటువంటి దావీదు, ఆహా గువ్వలే నాకు రెక్కలున్న ఎడల ఈ సమస్య నుంచి నేను ఎగిరిపోవుదునే అన్నట్లుగా మనం కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అయినను నిలవబడితే
తట్టుకొనగలిగినటువంటి శక్తిని ఇచ్చి, సామర్థ్యాన్ని ఇచ్చి, తన కార్యాన్ని మన ఎడల నెరవేర్చుకుంటాడు ఆయన. హల్లెలూయా. అందుచేత దాని కొరకు ఏం చేయాలా? ఓపికతో ఎదురు చూడాలట. దేవుని చిత్తాన్ని జరిగించేస్తే కాదు, దాని కొరకు మనం ఓపికతో ఎదురు చూడాలట. 44వ వచనంలో ఎప్పుడైతే ఈయన ఇట్లా ప్రార్థన చేశారో, పరలోకము నుండి ఒక దేవదూత, ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావు, ఎదురు చూస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు కాస్తున్నావు, ఎప్పుడు విడుదల వస్తుందని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. ఇంతలో కొంచెం నిరుత్సాహం వచ్చింది. అప్పుడు దేవుడు నీ స్థితిని చూసి ఒక దేవదూతను పంపించి బలపరుస్తాడట. ఈ రాత్రి చచ్చిపోతే బాగుంది అనుకున్నావు, పొద్దున్న మళ్ళీ నవ్వుతూ లేస్తున్నావు, ఆ బాధ లేదు. రాత్రంతా నీ మనసులో ఎవరు ధైర్యాన్ని పుట్టించారు? ఆ బాధను మర్చిపోయేటట్లుగా ఎవరు చేశారు? బ్రతుకు మీద ఆశ ఎవరు కల్పించారు? నిన్నటి బాధ, నిన్నటి కీడు నిన్నటికి సరిపోయినట్లుగా చేసి రేపటికి ఒక కొత్త ఆలోచనతో నిన్ను ఎవరు నడిపిస్తున్నారు? ఆయన ఒక దేవదూతను పంపించి బలపరిచాడట. ప్రియులారా, ఇక 22వ అధ్యాయం 45వ వచనంలో ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన, చూడండి, ఆయన ఎంతగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి భారమైనటువంటి సిలువను మోయాలి, కొరడా దెబ్బలు తినాలి, కాళ్ళల్లో చేతుల్లో శీలలు దిగగొట్టబడాలి. ఈ కార్యమంతా కూడా ఎదర ఉన్నప్పుడు ఆయన చాలా ఉద్రిక్తకులోనై ప్రార్థన చేస్తూ ఉంటుంటే మనకు తెలియకుండా మన శరీరంలో ఉన్నటువంటి ఈ రంధ్రాల్లో నుంచి ఆ చెమట నీరులాగా వస్తుందే, ఆ స్థానంలోనంట రక్తం వచ్చిందంటండి. రక్తం వచ్చిందంటండి. ఎంతగా వేదన పడి ఉంటాడు. అయినప్పటికీ కూడా ఆయన అంటున్నటువంటి మాటలు, ఇంతటి శ్రమ నా ఎదుట ఉన్నప్పటికీ కూడా, నా తండ్రి, నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు, నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్తమే జరుగునుగాక. యేసు ప్రభువు వారు అన్నటువంటి మాట మనం ఈ రోజున అనాలి. నా ఇష్టము కాదు, నీ చిత్తమే నా యందు నెరవేరునుగాక, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేశాడట. ప్రభా, నాకు ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు, ఎన్నో ఉద్దేశాలు ఉండొచ్చు, అవేవి జరగనీకు నాయన. అవి ఏమన్నా జరిగాయంటే నీకు నాకు మళ్ళీ విరోధం. నీ చిత్తమే సిద్ధించునుగాక. చెప్పండి ఈ మాట అందరూ కూడా. నా ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక, నా ఎడల నీ ఇష్టము చొప్పుననే జరుగునుగాక. మనస్ఫూర్తిగా ఈ మాట మనం ప్రార్థన చేయగలిగితే ఆయనకి ఇష్టము కానిది ఏది కూడా మన జీవితం మీద పరిపాలన చేయనివ్వడండి ఆయన. దాన్ని దరికి రానివ్వడు, దానికి దూరం చేసేస్తాడు ఆయన. తన ఇష్టము చొప్పున మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎంత బాగుందండి. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. తండ్రి, నీ చిత్తమే సిద్ధించునుగాక. కనుక మనకి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎన్నో ఉద్దేశాలు ఉన్నా, ప్రభువా నీ చిత్తమే నా ఎడల సిద్ధించునుగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం.